ఒక ఎకరానికి 26 కావాలంటారు సార్. ఎకరానికి 40 గింజలు పంటపడతారు సార్. 25 గింజలు వాళ్ళకి ఇస్తే సార్ అందులో ధాన్యాన్ని ఎవరు చేయాలి సార్? మేము ఎవరు కావాలి సార్? ముఖ్యం కూడా కాదు కదా సార్. యూరియా బస్తా నుంచి వర్షాకాలం మొత్తం యూరియా బస్తా కోసం నడిచినాం సార్. లైన్ చిన్న చిన్న పోరగాళ్ళు వేసుకొని చెప్పులు లైన్ పెట్టుకొని యూరియా బస్తా చచ్చిపోయినా సార్. సార్ ఒక్క లారీకి 3 డ్రైవర్ పోవడం రావడం ఇక్కడ అట్లనే ఉంటుంది. రైతు బంధు పడ్డదా పోనీ? ఎవరన్నా నా భార్య భర్తలు ఇద్దరు వచ్చి పొద్దుగల లారీ కింద కంకర తీసి తోడినాం సార్. ఇప్పుడు వర్షం పడితే మా పరిస్థితి ఏంది సార్? మొక్కజొన్న పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు మొక్కజొన్న కోసం మేము ఇంటికాడ వస్తే యాక్సిడెంట్ అయి కాలు ఇరిగింది సార్. మా పరిస్థితి ఏంది సార్? చిన్న చిన్న కూరగాయలు పిలిచి పెట్టి ఇంటికాడ వస్తాను సార్. ఇంటికాడ పని చేసుకోవాలా? ఈ ధాన్యాల కోసం ఏడవాలా? పండించిన పంట చేతులకు వచ్చిన పంట కూడా ఆగం చేసుకుంటాం సార్. మాకు ఏడుచులే సార్. మా పల్లెని కూడా సార్ ఈ వారం ఉంటుందా సార్? వచ్చింది ఎందుకంటే అమ్మా మొన్న కేసీఆర్ సార్ పంపించిండు ప్రభుత్వంతో కొట్లాడన్నా వెంటనే ఇక్కడ ఉన్నదంతా ధాన్యం కొనేతందు. ఇప్పుడు పైసలు వేసుడు ఒక రోజు ఆలస్యమైనా పర్వాలేదు కానీ మీకు వెంటనే ధాన్యం కొనాలి. సార్ ఏం చెప్పానంటే కేసీఆర్ సారు వీళ్ళకి ఒకవేళ తెలివి లేకపోతే ధాన్యం వీళ్ళకి కొంటే చాలు, అవసరమైతే మన గవర్నమెంట్ వచ్చిన కన్నా మీకు పైసలు ఇస్తాం, కానీ ముందైతే కొనాలి కదా. కానీ కొనేటట్టు కూడా వీళ్ళు లేదు. లారీలు మేము వస్తుంటే జనగామలు ఆపింది, మొత్తం లారీలన్నీ నిడుబడి అక్కడ ఆపింది. ఆపితే ఆడ మొత్తం లారీలు అంటారు సార్ దించేటందుకు ఎవరు లేడు అని వాళ్ళు చెప్తాను, కొనేటందుకు లేరు, జోకేటోళ్ళు లేరు, కొంటే పైసలు ఇచ్చేటోళ్ళు లేడు. ఇది ప్రభుత్వం పరిస్థితి. ఏమంటాను అడుగుతారు ఎవరు ఇది ఎక్కడమ్మా? ధాన్యాలు లేకుండా పోవాలి సార్. మాకు బస్సులు ఊరియా బస్సులు కావాలి. మొదలు కొనిపియాలి, కొనిపించి ఇడికెళ్ళి మొత్తం ఎత్తిపియాలి, అంతే కదా. ఏంటంటే మాకు డబ్బులు పడాలి. డబ్బులు పడాలి. వాడు డబ్బులు ఇచ్చినట్టు అయితే లేడు, ఎత్తుకుపోయేటట్టున్నాడు. బయట 1800 కొంటారట్టుగా 1800కు కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లుండేనా? కేసీఆర్ ఎందుకు కూడా వచ్చాడు? తప్పు మాయే సార్, మాయే సార్. ఒకరే డ్రైవర్ దూరం నుంచి మోసుకోరాలంటే బత్తకు 5 రూపాయలు తీసుకుంటాం సార్. బస్తాలు ఏమి ఇవ్వలేదు సార్, బస్తాలు ఏమి ఇవ్వలేదు, ఏం లేదు సార్. ఇవాళ లారీ పోవాలంటే కంకర తోడుకుంటా పోతే కంకర ఇద్దరు భార్య భర్తలు తోడినాం సార్. ఇవాళ లారీ పోవడానికి అంత ప్రభుత్వం దోపిడీ చెప్తుంది సార్. ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు
ఎక్కడమ్మా సంచులు సార్ చేస్తాను మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాడ ఉన్నాం మీకు ఒక రహస్యం చెప్తా మీకు ఒక రహస్యం చెప్తా జోగేదాన్ని కూడా ముందు లంచం తీసుకొని జోగుతాను మీకు ఏం చెప్పాలి మీరు మైక్ పెట్టబడి వస్తుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర 15-16 లక్షల ఎకరాల్లో ఈరోజు వరకు మరి ఇక్కడ గతంలో ఇక్కడ పరకాల నియోజకవర్గంలో 11 సెంటర్లు ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఓన్లీ ఈ మండల్లో తీసుకొండ మండల్లో ఈరోజు కేవలం 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్లలో కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే మరి పల్లారిగూడెం అనే ఊరు నుంచి ఉన్న రైతులు కొంతమంది మహిళా రైతులు ఇంకా కొంతమంది ఇతర రైతులతో మాట్లాడితే ఇలా పరిస్థితి ఏంటి అంటే మొక్కజొన్నలు తీసుకొచ్చి మరి 20 రోజులైనా ఇంతవరకు జోకుడు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కొన్నవాడు లేడు, కొనుగోలు చేసిన వాళ్ళు లేరు, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. పోనీ ప్రభుత్వం ఏదన్నా ఆశ్వాసన ఇచ్చి మరి వర్షం పడేటట్టుంది, మరి ఆగమయ్యేటట్టుంది, కనీసం తీసుకొని మరి తర్వాత పైసలు ఇస్తామని చెప్తారా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మక్క రైతుల పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉన్నది అంటే మొత్తం ఎకరానికి 40 మరి క్వింటాలు వండిస్తే ప్రభుత్వం చెప్తున్నది మేము 25-26 క్వింటాల కంటే ఎక్కువ కొనమని చెప్తున్నది. 2460 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ అది ఎగ్గొట్టేతందుకే ప్రభుత్వం దళారుల పాలు చేయాలి మక్కలు, దళార పాలు కావాలి ధాన్యం అన్నట్టుగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎక్కడ కూడా కనీసం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. కనీసం మేము తిరిగితే సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని కనీసం కొంటరేమో అన్న ఆలోచనతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నాయకత్వం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పొద్దున మా చెల్లధర్మారెడ్డి గారు కూడా ఇక్కడ పెద్ద ధర్నా చేసిండ్రు, గూడెప్పాడు కాడ పెద్ద ధర్నా చేసిండ్రు 2 గంటల పాటు నేషనల్ హైవే మీద. కేసు పెట్టినట్టు ఆయన మీద కేసు 1 కాకపోతే 12 పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ రైతుల మరి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మాత్రం వెంటనే కొనాలి. అది వరి కావచ్చు, వడ్లు కావచ్చు, లేదా మక్కలు కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, వెంటనే కొనాలి. వానబడి మళ్ళా ఆగమైతే మొత్తం మక్కలన్నీ కూడా బూజు పడతాయి, కొనేటోళ్ళు ఉండరు, మొత్తం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా మరి పూర్తి స్థాయిలో రైతులు ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు మేము వస్తుండ్రు కదా అని చెప్పి మేము వరంగల్కి వస్తున్నామంటే మాకు పోటీగా వరంగల్ మీటింగులు పెట్టిన మీటింగులు మేళాలు పెట్టుడు కాదు. మొదలు ఇక్కడికి రాండి, సెంటర్లకు రాండి, రైతులను దమ్ముంటే ఎదుర్కోండి. రైతులకు వచ్చి చెప్పండి మీరు ఎంత కొన్నారు, మిగతాది ఎప్పుడు జోక్తారు, లారీల సంగతి ఏంది, బారదానేది, సుతిలేది, టార్పాలిన్ లేదు, కనీసం ఇక్కడ మంచిల సౌలత్ లేదు సెంటర్లల్లో. సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడైనా మేల్కొని వెంటనే మీ ప్రభుత్వాన్ని మీ అధికారులను అప్రమత్తం చేసి
రైతులకు అన్యాయం చేయకండి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన బాగుండదని పెద్దలు చెప్పిండ్రు. అందుకే రైతు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ తరఫున వెంటనే కొనుగోలు ప్రారంభించాలి, లేకపోతే అష్టదిగ్బంధం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఉద్యమిస్తుంది. ప్రతి సెంటర్ కు పోయి మరి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి మొత్తం స్తంభింపజేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు దయచేసి అధైర్యపడవద్దు. మీ తరఫున మేము కొట్లాడతాం. మీరు కూడా కలిసి రండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రైతు బంధు పడుతుండే, మీకు టైంకు కొనుగోలు అవుతుండే. కరోనా వస్తే కూడా 6-7 వేల సెంటర్లు పెట్టి సావుకు కూడా భయపడకుండా ఆ రోజు మా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీకు దగ్గర ఉండి కొనిపించారు. మరి ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్లుందో మీరు చూస్తున్నారు. తప్పకుండా మీకోసం మళ్ళా కొట్లాడేది, మళ్ళా మీ తరఫున నిలబడేది, మీకు న్యాయం చేసేది కేసీఆర్ గారి నాయకత్వమే. అందుకే నేను అంటున్నా, ఈ రాబందు పాలన పోవాలే, రైతు బంధు కేసీఆర్ పాలన రావాలి. అప్పుడే మళ్ళీ రైతు బాగుంటాడనే విషయం కూడా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఏది కాలే, ఏదైతే ఏది కాలే తమ్ముడు ఇక్కడ వర్షం పడితే కేసీఆర్ వెనకకుండానమ్మా ఆదుకున్నాడు సార్. చెల్లెల నిప్పు పెట్టాలి సార్. చెల్లెల నిప్పు లాంటి చెల్లెల నిప్పు పెడతాను. మక్కలు కాలుతలే సార్. ఇక మా మక్కలు అయితే పోవాలి సార్. మేము ఎంబడి పడతాం, మేము తలుపుకుంటాం, మేము కొట్లాడతాం. తల్లి మీరు రంది పెట్టుకోకరు, మీ ధైర్యం కూడా కేటీఆర్ గారి నాయకత్వం